నమస్తే, నేను మీ హరితని. ఇవాళ నేను మా అమ్మ కలిసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలంటే మేము ఉండే దగ్గర నుంచి బస్ తీసుకొని మేము బాండ్రా వరకు వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్తాము. సో ఆ జర్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ కెమెరాలో. ఓకే, పాపం మా మమ్మీకి హెల్త్ బాగోలేదు, అయినా నేను టెంపుల్కి తీసుకెళ్తున్నాను. తనకి లాస్ట్ 2 to 3 days నుంచి టైఫాయిడ్ అయింది, అందుకే చాలా వీక్గా ఉంది తను. నేను ఈ టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాను. ఐ మీన్ ఇయర్లీ ట్వైస్ అయినా వెళ్తూ ఉంటాను. మా నుంచి చాలా, మేముండే దగ్గర నుంచి చాలా దూరం అయినా సరే. కానీ అమ్మ కానీ నాన్న కానీ అంటే మా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. కాదులే, దీంట్లో పాస్ ఉంది, తీసి ఇద్దరికి. ముంబైలో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా చాలా ఈజీ, ఎందుకంటే ఈ బిఎస్టీ బస్సెస్ కానీ లోకల్ ట్రైన్స్ కానీ టికెట్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఒక 1 hour ట్రావెల్ చేయాలి బస్లో, దానికి ఓన్లీ పర్ పర్సన్ 15 రూపీస్ మాత్రమే. సో ఇలా ఎక్కడికైనా మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఒక 100 రూపీస్ ఉంటే చాలు, మనం ఆల్ ఓవర్ ముంబై తిరగచ్చు జస్ట్ ట్రావెలింగ్కి. అదే మనం ఒకవేళ వేరే సిటీకి కానీ వేరే స్టేట్కి కానీ వెళ్తే మన సగం డబ్బులన్నీ ట్రావెలింగ్లోనే వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి ముంబై కోస్టల్ బ్రిడ్జ్. చాలా అసలు డిఫరెంట్గా బిల్డ్ చేశారు. పైన చూస్తున్నారు కదా, అలా ఉంటుంది వ్యూ ఒకవేళ మనం చూస్తే. నాకైతే చాలా ఇష్టం ఈ బ్రిడ్జ్. ఫైనలీ బాండ్రా అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి మనం లోకల్ ట్రైన్ తీసుకొని అంధేరికి వెళ్ళాము. అదిగోండి చూస్తున్నారు కదా, అది బాండ్రా రైల్వే స్టేషన్. అస్సలు స్టేషన్ లాగే లేదు కదా, లోపల కూడా చాలా బాగుంటుంది, హైజీన్ మెయింటైన్ చేసింటారు. మరి ఏమన్నా తింటే కదా, జ్యూస్ తాగుతావా ఏమైనా? ఇలా మనం క్యూలో నిల్చోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇక్కడ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాంట్లో మనం టికెట్ తీసుకోవచ్చు. చూడండి, నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఒకవేళ మీకు తెలియకపోతే. సింపుల్గా మ్యాప్ ఓపెన్ చేసేసి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాల్సింది అంధేరి సెలెక్ట్ చేశాక జర్నీ డీటెయిల్స్లోకి వెళ్తే ఎన్ని టికెట్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకొని, రిటర్న్ అయితే రిటర్న్, సింగిల్ అయితే సింగిల్. ఇక క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసేసి మనం మన టికెట్స్ తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు. జర్నీ డీటెయిల్స్ 2 రిటర్న్. మా అమ్మకి స్టేషన్ రాకముందే తొందర దిగాలని, అదేదో ట్రైన్ ఆగనట్లు అన్ని
55 షేరింగ్ బాగుంది. ఎత్తుకోదంట. ఇదిగోండి ఇదే ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇక్కడ అసలు ఫోన్స్ అనేవి అలౌడ్ ఉండవు. అయినా సరే నేను చాలా సీక్రెట్గా వీడియో స్టార్ట్ చేసి పెట్టాను. సో నేను ఎగ్జాక్ట్లీ వీడియో షూట్ చేస్తున్నట్టు మాత్రం లేదు అది. సో ఐఎమ్ సో సారీ ఒకవేళ ఎక్కడ కానీ మీకు వీడియో నచ్చకపోతే. నేను మాత్రం ట్రై చేశాను మ్యాక్సిమం వీడియో మంచిగా షూట్ అయ్యేలాగా. కానీ ఐ డోంట్ థింక్ సో అంత పర్ఫెక్ట్గా ఉంది. నేను జస్ట్ మీకు టెంపుల్ చూపిద్దామని అనుకున్నాను. సో ఫుల్ అయినా లేదా వీడికి ఆడ ఫుల్ అయినా 2 అడిగి అవసరం లే ఈ కాలు కడుక్కొని ఏళ్ళు అన్ని భాషలు ఫోటోలు తీయరా ఎలా ఉండేలా బయట ఫోటోలు పెడతారా ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడో పెడతారు ఇన్నిసార్లు పెట్టాలి. కడుపుతుందే థాట్ తీసుకున్నామా థాట్ తీసుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం. पैसा ऑनलाइन है क्या? जी कितना पैसा है? 100 रुपये ले लीजिए. पापा इटू పాప ఇవాళ దర్తలేదు ఇదిగో 7 నుంచి దండం పెట్టి ఆహా 7 కాదు ఇచ్చేది దండం పెట్టి
ఇక్కడ ఉన్నది శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ. సగం నేను ఈ టెంపుల్కి వచ్చేది మాత్రం ఈ కీర్తన వినటానికి. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సండే మొత్తం ఇలా కీర్తన వింటూ గడిపేయచ్చు మనం. మొత్తం వేస్తాడు. నేను కెమెరా ఆన్ చేసి పెట్టానని నాకు తెలీదు. ఆ లేడీ కాని చూస్తే నన్ను అరిచేస్తుంది. నాకు తెలియదు, చూడండి, వేరే వాళ్ళని అరుస్తుంది. आगे बढ़िए, बाकी लोग आगे बढ़िए. ఇక్కడ నేను రాధాకృష్ణని చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఇక్కడ లేడీ గార్డ్ వల్ల నాకు ధైర్యం రావట్లేదు. స్టిల్ హోప్స్ కనిపిస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ గాడ్. రాధే రాధే కనిపించేసింది. దండం పెట్టుకొని కూర్చున్నాం అనుకో. వీరు బలరామ అండ్ కృష్ణ. చలో మీరు కూడా మాతో పాటు కొంతసేపు భజన ఎంజాయ్ చేయండి. ఎక్కువ ఇక్కడ యూతే ఉన్నారు. పైన అన్ని లాంగ్వేజెస్లలో హరే కృష్ణ హరే రామ అని చంటింగ్ రాశారు. అంటే తెలియని వాళ్ళు అక్కడ చూసి చదివి కూడా మనం పాడొచ్చు. ఈ బుడ్డది కూడా భజన చేస్తుంది.
మధ్యాహ్న ఆరతికి సమయం అయింది. డైలీ 12:30కి ఆరతి అవుతుంది. అంటే భోజనం పెడతారు దేవుడికి. భోజనం పెట్టేసి అలా కొద్దిసేపు తలుపులన్నీ మూసేస్తారు. కానీ ఇక్కడ భజన మాత్రం కంటిన్యూనే ఉంటుంది. ఆరతి అయిపోయింది. ఇంకా అందరు ఉరుకుతున్నారు బయటికి, ప్రసాదం 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 అని. ఎందుకంటే అది చాలా లిమిటెడ్ ఉంటుంది, అదృష్టం మూలకి దొరికినట్లు. కానీ మాకు ప్రసాదం దొరికేసింది. ఇది ఓవరాల్ గుడి. నాకు దొరికినంత వరకు నేనైతే వీడియో క్లిక్ చేసి పోస్ట్ చేశాను. ఎక్కడైనా కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. కానీ చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ స్టేషన్కి వెళ్ళేసి ఎక్కడైనా హోటల్లో తింటే కడుపులో ఏమన్నా పడితే ఇంకప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక హోటల్ ఉంటుంది, రెస్టారెంట్. ఎక్కువ కదా వెజ్, అది అన్ని దొరుకుతాయి. ఎప్పుడు అక్కడే మేము తినేది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఎందుకంటే లోపల ఎన్నైతే ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నారో అవి రేట్ ఎక్కువ, మళ్ళీ అంత టేస్టీ ఉండవు. అంటే గుజరాత్ అది నార్మల్ ప్రైస్ ఉంటుంది. తక్కువ అంటే తక్కువ అని కాదు, ఎక్కువ కాదు, నార్మల్ ప్రైస్. అది ఎక్కువ, అక్కడ ఎక్కువ ప్రైస్. అది ఎందుకంటే ప్రాపర్ బార్ రెస్టారెంట్. ఇక్కడ కూడా సరిపోతుంది. ఇంతటితో మన ఇవాల్టి జర్నీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.